అమ్మాయిని ప్రేమించా, అది బ్రోకెన్ ఆడు కానీ బ్రేకప్ అయిపోయింది. ఎందుకైందో కూడా తెలియదులే గాని. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలని చేయముక తీయని మమత పెంచే హృదయమే సాక్షిగా. ఎక్కాలనుకుంటున్నావా దిగిపోవాలనుకుంటున్నావా? నే వల్ల కాదు ఇంకా ఈ మొహాలు ఈ అడకడంగా మొహాలు. ఎక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉందనుకుంటే ఆఖరికి ఇక్కడ కూడా వదలలేదు. పైనుంచి నలుగురు దిగుతున్నారు, కింద నుంచి ఇద్దరు ఎక్కుతున్నారు. ఏంటి మాకు ఇది? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మన కుర్రోళ్ళు కూడా చూడు అంత ఫీల్ అవుతున్నారు. ఆ ఫోటో దిగే కుర్రోడు అయితే దాని నుంచి తెగ బాధపడుతున్నాడు. ఏముంది బ్రో, పైన కింద నుండి అమ్మాయిలు, పైన అమ్మాయిలు. మాకు కూడా లవ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒకటేమో ఇద్దరిని వేసుకొని వస్తున్నాడు, ఇంకోటేమో ముగ్గురిని వేసుకొని వస్తున్నాడు. మేమేమో ఈ ప్యాంట్లు చొక్కాలు వేసుకోవడం తప్పితే ఇంకేం అనిపించే అట్లా. మాకు కూడా లవ్ ఉంటే అంటే చెప్పలేం, ఆ బాధలు అవన్నీ చెప్పలేం మనం. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట. అంటే బాయ్స్ విల్ బి బాయ్స్, బాయ్స్ విల్ బి బాయ్స్. ఎవరు? మా ఫ్రెండ్ అభి అయితే కాల్ చేశాడు, మామ ఎక్కువ పార్క్ వెళ్దామని. సరే పద అని వెళ్తున్నాం. మధ్యలో దారిలో లొకేషన్స్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే. వెళ్ళేదారిలో లొకేషన్స్ అవన్నీ మీరు చూద్దరు, బాగుండిద్ది పైన నుంచి లొకేషన్. చెల్లో ఓకే కామ్. దోలు తీరిపోతుంది నడవడానికి. మామూలుగా లేదు, ట్రెక్కింగ్ అయితే దారుణంగా ఉంది. ఏదో అనుకున్నాంలే కానీ వచ్చేయండి చాలా దారుణంగా ఉంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మామూలుగా లేదు, కనిపిస్తుందా? మామూలుగా కాదు. జనాలు ఎక్కడ చూసినా, ఏ చెట్టు కింద చూసినా గాయసే ఉన్నారు మొత్తం. వచ్చేయండి మీరు కూడా చూద్దరు. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇదంతా ఎయిమ్స్ హాస్పిటల్, హాస్టల్స్, హాస్పిటల్ మొత్తం. సగం అయితే ఎక్కాం మేము, ఇంకా సగం ఎక్కాలి. అక్కడ ఇంకా బాగా కనిపించింది. పైకి వెళ్ళాక మొత్తం చూపిస్తాం, చూసేయండి. పక్కన చుట్టుపక్కల ఎటు చూడకుండా ఓన్లీ వ్యూ పాయింట్కే. మనమైతే మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసాం. నీకు ఎలా అనిపిస్తుంది జంటలను చూస్తే? ఎందుకు సార్ ఇప్పుడన్నీ ఎందుకు?
అచ్చమ్మయ్యా అసలుకి ఏంటో కొండపైన గాడ్స్, కొండ కింద గాడ్స్, కొండ మధ్యలో గాడ్స్. ఎక్కుతుంటే ఎలా ఉంది కొండ ఎక్కుతుంటే? ఎక్కుతుంటే ఆయాసంగా ఉంది, వాళ్ళు చూస్తుంటే సలసల కాలుతుంది. ఏం చేస్తాం, దిగలేవు, పైకి ఎక్కాలని ఆశ, ఆతృత. మాకు ఎలాగో పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉందనుకుంటే ఆఖరికి ఇక్కడ కూడా వదలలేదు మమ్మల్ని. పైనుంచి నలుగురు దిగుతున్నారు, కింద నుంచి ఇద్దరు ఎక్కుతున్నారు. ఏంటి మాకు ఇది? ఆ? మీరు రావాలని వింటే అమ్మాయిని తీసుకున్నారండి ఇక్కడికి. ఇగో మన కుర్రోళ్ళు కూడా చూడు ఎంత ఫీల్ అవుతున్నారు. ఆ ఫోటో దిగే కుర్రోడు అయితే దాని నుంచి తెగ బాధపడుతున్నాడు. అది మరి పైకి వెళ్దామా? వెళ్దామంటావా? వెళ్ళే దమ్ము ఉందా? చలో స్పీచ్ చెప్తాం ఇటు. అదిగా అరవింద్ ఎలా ఉంది బ్రో ఎక్కుతుంటే ఎక్స్పీరియన్స్? ఏముంది బ్రో, పైనుండి కింద నుండి అమ్మాయిలు, పైన అమ్మాయిలు. మాకు కూడా లవ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒకటేమో ఇద్దరు వేసుకొని వస్తున్నాడు, ఇంకోటేమో ముగ్గురు వేసుకొని వస్తున్నాడు. మేమేమో ఈ ప్యాంట్లు చొక్కాలు వేసుకోవడం తప్పితే ఇంకేం అనిపించట్లా. మాకు కూడా లవ్ ఉంటే వాళ్ళలాగా వస్తా జంటలాగా, అంతే. ఏం ఎక్కుతాం, ఎన్నిసార్లు 20 సంవత్సరాల నుండి ఎక్కుతున్నాం దిగుతున్నాం అంతే. మా జీవితాలే అంత. అమ్మాయిని ప్రేమించా, అది బ్రోకెన్ ఆడు. కానీ బ్రేకప్ అయిపోయింది. ఎందుకైందో కూడా తెలియదులే గానీ ఇప్పుడు దాకా మేము ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేయాల. అది ఈడు ఒక అమ్మాయిని అయిపోయింది గురు. అవి చెప్పలేం, ఆ బాధలు అవన్నీ చెప్పలేం మనం. అది తొలి పరిచయము తీయని మమత, హృదయమే సాక్షిగా.